मृत्युमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున ఒక సరికొత్త విషయాన్ని మీ ముందు ఉంచబోతూ ఉన్నానండి. పంచతంత్ర కథల గురించి మనందరికీ తెలుసు. పంచతంత్ర కథలు ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పటి నుండి ఏదో ఒక రూపంలో వినే ఉంటారు లేదా చూసే ఉంటారు. పుస్తకాల రూపంలో కావచ్చు, లేకపోతే టీవీ సీరియళ్ల రూపంలో కావచ్చు, సినిమాల రూపంలో వచ్చాయో లేదో నాకు తెలియదు. అందువల్ల పంచతంత్ర కథలు అనంటే అవి చిన్న పిల్లల కథలు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఎందుకని? అందులో జంతువులు ఉంటాయి, కోతులుంటాయి, పాములుంటాయి, కుందేళ్లుంటాయి, సింహాలుంటాయి, నక్కలుంటాయి, ఏనుగులుంటాయి, ఎద్దులుంటాయి, ఎలుకలుంటాయి. వీటన్నింటినీ కూడా కేంద్రంగా చేసుకుని కథలు చెబుతూ ఉంటారు పంచతంత్రంలో. అందువల్ల ఇవి చిన్న పిల్లల కథలు అని మనమంతా కూడా అనుకుంటూ ఉంటాం. పంచతంత్ర కథల వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, వాటి వెనుక దాగి ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి, పంచతంత్ర కథల్ని ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉపయోగించుకున్నారు, ఏ విధంగా ఇప్పటికీ కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు, ఇవన్నీ విషయాలను కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. మొదట పంచతంత్రం అంటే అర్థం ఏమిటో చూద్దాం. పంచ అంటే 5, మీ అందరికీ తెలుసు. తంత్రం అంటే ఉపాయం లేకపోతే రాజనీతి. రాజతంత్రం అంటారంటే రాజనీతి. ఆ విధంగా తంత్రం అంటే నీతి అనొచ్చు, ఉపాయము అని కూడా మనం చెప్పుకోవచ్చండి. దీని వెనుక దాగి ఉన్నటువంటి కథ ఏమిటో తెలుసునండి. ఈ పంచతంత్ర కథలు కనీసంలో కనీసం 2000 సంవత్సరాలకు పూర్వం భరత భూమిలో రచించబడినవి అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు. 2000 సంవత్సరాలకు పూర్వం ఇంత అద్భుతమైనటువంటి నీతి కథలు మన భరత భూమిలో ఉద్భవించాయి. ఏ సందర్భంలోని అని మనం చూస్తే కనుక అనగనగా దక్షిణ భారతదేశంలో మహిళారోప్యము అనేటటువంటి ఒక మహానగరం. ఆ నగరానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి పేరు అమరశక్తి. ఆయనకు 3 కొడుకులు ఉండేవారండి. బహుశక్తి, ఉగ్రశక్తి, అనంత శక్తి అని వాళ్ళ 3కి పేర్లు. రాజుగారు చాలా గొప్పవాడు. సకల వేదాంతములు శాస్త్రములు అభ్యసించిన వాడు. ఒక చక్రవర్తికి, ఒక రాజుకు ఏ విద్యలు తెలిసి ఉండాలో అవన్నీ ఆయనకు తెలుసు. ఆయన సమర్థుడైనటువంటి పాలకుడు. అందువల్ల విద్య బాగా ఉండడం వల్ల. కానీ ఆయన వారసుడిగా వాళ్ళ 3 కొడుకుల్లో ఒక్కరూ కూడా యోగ్యులుగా లేరు అని ఆయన బాధపడతాడు. ఎందుకు అనంటే వాళ్ళ 3 పరమ మూర్ఖులు. మూర్ఖులు అనంటే బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు. ఆ విధంగా బుద్ధి లేనటువంటి మూర్ఖులైనటువంటి 3 కొడుకుల్ని కూడా చూసుకుని ఆయన కుమిలిపోతూ ఉండేవాడు, బాధపడిపోతూ ఉండేవాడు. ఇంత పెద్ద రాజ్యం, ఈ రాజ్యాన్ని నా తరువాత ముందుకు తీసుకువెళ్ళడానికి, పరిపాలించడానికి 3 కొడుకుల్లో ఒక్కడు కూడా యోగ్యుడుగా లేడే అని ఆయన తెగ బాధపడిపోతూ ఉండేవాడు. ఒకానొక రోజున రాజ్యసభలో కూర్చుని మంత్రుల్ని, పండితుల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగించాడు. ఆయన ప్రసంగించి, నా ఆస్థానంలో పండితులు, మహాత్ములు ఇంతమంది ఉన్నారు. నేను మీ అందరినీ కూడా పోషిస్తూ ఉన్నాను. జీతభత్యాలన్నీ సక్రమంగా ఇస్తూ ఉన్నాను. నేను తెలిసి కానీ తెలియక కానీ మీ ఎవ్వరికీ ఎప్పుడూ కూడా ఏ విధమైన అపకారము చేయలేదు, అవమానం కూడా చేయలేదు. నేడు నాకు ఒక సమస్య ఉన్నది, ఒక కోరిక ఉన్నది. అది మీ ముందు పెడుతూ ఉన్నాను. నాకు ఉన్నటువంటి 3 కొడుకుల గురించి మీ అందరికీ తెలుసు. ఈ 3 కొడుకులు మూర్ఖులు, పరమ మూర్ఖులు, బుద్ధిహీనులు. వీళ్లను మీలో ఎవరైనా స్వీకరించి రాజ్యానికి వారసుడుగా ఉపయోగపడే విధంగా బుద్ధిమంతులుగా, సకల శాస్త్ర పారంగతులుగా తయారు చేసి ఇవ్వండి అని చెప్పేసి ఆయన కోరుకున్నాడండి. కోరుకున్నప్పుడు మొత్తం ఆయన రాజ్యసభలో ఉన్నటువంటి పండితులు, మంత్రులు అందరూ చర్చించుకుని ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు. రాజా, మీ అబ్బాయిలు ఇప్పటికే యుక్త వయస్సులో ఉన్నారు. మీ అబ్బాయిలకు ఇప్పుడు వేద శాస్త్రాలు ప్రత్యేకంగా చెప్పించడం ప్రారంభించినా కూడా చాలా సమయం పడుతుంది. ఈ వేదానికి ఎంత సమయం పడుతుంది, ఈ శాస్త్రానికి అంత సమయం పడుతుంది అని రకరకాల చర్చలు చేయసాగారు. చర్చలు చేసి అందరూ కూడా దాదాపుగా నిస్సహాయులుగా ఉండిపోయారండి. అప్పుడు అందులో ఒక పండితుడు లేచి, ఆయన నేనిది చేస్తాను అని చెప్పలేదు కానీ ఒక మంచి సలహా ఇచ్చాడు. రాజా, మన రాజ్యంలోనే విష్ణు శర్మ అని ఒక మహాపండితుడు ఉన్నాడు. ఒక్కసారి వారిని పిలిపించండి. మీరు మీ యొక్క సమస్యను వారికి చెప్పండి. ఆయన మాత్రమే మీ సమస్యను పరిష్కరించగలడు. మీ అబ్బాయిల్ని ఆయన మాత్రమే బాగు చేయగలడు అని మాకు అనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి రాజుగారికి చెప్పారండి. ఆ పండితులు అంత నమ్మకంగా చెప్పేసరికి రాజుగారికి కూడా ఆశలు చిగురించాయి. ఎంతో సంతోషం అనిపించి వెంటనే విష్ణు శర్మను రమ్మని పిలిపించాడు మహారాజు గారు. విష్ణు శర్మ రానే వచ్చాడండి. విష్ణు శర్మ అంటే సాదాసీదా చిన్న వ్యక్తి కాదు. సకల వేద శాస్త్ర పారంగతుడైనటువంటి 80 ఏళ్ల మహాపండితుడైన ఆయనను రాజ్యసభకు పిలిపించాడు అమరశక్తి మహారాజు. పిలిపించి తన సమస్య ఏమిటో చెప్పాడు. తన సమస్య చెప్పి, నా 3 కొడుకుల్ని కూడా మీరు యోగ్యులుగా తీర్చిదిద్దితే మిమ్మల్ని నేను 100 గ్రామాలకు అధిపతిని చేస్తాను అన్నాడు. వెంటనే
అప్పుడు విష్ణు శర్మ గారు అన్నారండి, మహారాజా, ఒక రాజుగా నువ్వు నన్ను ఈ విధంగా అడగడం సముచితమే. నీ బిడ్డలు ఈ విధంగా ఉండకూడదు, వాళ్లను బాగు చేయమని నన్ను అర్థించావు, నేను బాగు చేస్తాను. కానీ నాకు నువ్వు చెబుతూ ఉన్నటువంటి 100 గ్రామాలు కాదు కదా, 1 గ్రామం కూడా వద్దు. నేను విద్యా విక్రయం చేయను, అంటే నేను డబ్బులు తీసుకుని విద్య చెప్పను. ఎంత అద్భుతమైనటువంటి నైతిక విలువలో చూడండి. నాటి రోజుల్లో ఎవరూ కూడా డబ్బు తీసుకుని విద్య చెప్పేవారు కాదు, విద్యను విక్రయించడానికి ఇష్టపడేవారు కాదు. కానీ నేటి రోజుల్లో జరుగుతున్నదంతా అదే. విద్యను విక్రయించే వాళ్ళు ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. కావున నేను విద్యను విక్రయించను అని స్పష్టంగా ఆయన చెప్పాడు, మహాపండితుడు విష్ణు శర్మ. పైగా నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయస్సులో నువ్వు ఇచ్చిన 100 గ్రామాలు తీసుకుని నేనేం చేయాలి? కావున నాకు నయా పైసా కూడా నువ్వు ఇవ్వద్దు. కానీ నేను నీ కోరికను తీరుస్తాను, నీ యొక్క బాధను తీరుస్తాను, నీకు సంతోషాన్ని కలుగజేస్తాను. 6 మాసాల తర్వాత మళ్ళీ ఇదే రోజుకు నేను ఇక్కడికి తిరిగి వస్తాను. ఈ 6 మాసాల్లోనూ కూడా నేను మీ అబ్బాయిల్ని ముగ్గురిని కూడా మంచి పండితుల్ని చేయకపోతే, మంచి బుద్ధిమంతుల్ని చేయకపోతే కనుక నా పేరు మార్చేసేయండి. నేను ఇంకా విష్ణు శర్మ అని చెప్పేసి పిలువబడను. అంటే అలా చేయలేకపోతే నా పేరు నేను మార్చుకుంటాను అని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడండి. అంత మాత్రమే కాదు, నేను అలా చేయలేని పక్షంలో నేను నరకానికి వెళ్ళదను గాక అని కూడా ఆయన అంటాడు. అంత భీకరమైనటువంటి భీషణ ప్రతిజ్ఞ చేయడం చూసి రాజుతో పాటు సభికులందరూ ఆశ్చర్యపోతారు. మహారాజు గారు ఆయన 3 కుమారుల్ని కూడా ఆయన దగ్గరికి పంపిస్తాడండి. 6 మాసాల్లో ఆయన చాలా అద్భుతంగా విద్యా వినోదం చేస్తాడు. విద్యా వినోదం చేసి సకల వేద శాస్త్రాలను కూడా రంగరించి ఆయన పంచతంత్రము అనేటటువంటి నీతి కథలు రచించి ఆ పిల్లలకు బోధించాడు, ఆ యొక్క రాజకుమారులకు బోధించాడు. కావున ఇంతవరకు ఈ యొక్క పంచతంత్ర కథలు అనేటటువంటివి విష్ణు శర్మ అనేటటువంటి ఒక వేద శాస్త్ర పండితుడు రచించినవి అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఆయన సకల వేద శాస్త్రాల సారంగా దీనిని రచించినట్లుగా మొదట్లోనే ఆయన చెప్పుకుంటాడండి. చాలా మంది మీరు చూసినట్లయితే పంచతంత్ర కథల్లో మంగళ శ్లోకాలు కూడా ఉంటాయండి. ఆ మంగళ శ్లోకాలు లేకుండానే పంచతంత్రం కథలు పుస్తకాలు వేసిస్తూ ఉంటారు. మొదట్లో దైవ ధ్యానం ఉంటుంది, గురువుల ధ్యానం ఉంటుంది. దాని తరువాత కర్త ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే ఈ యొక్క పుస్తక కర్త, రచయిత ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ 3 చేసిన తరువాత పంచతంత్ర కథల యొక్క భూమిక చెబుతారు. భూమిక తరువాత కథలు మొదలవుతాయి. ఆ విధంగా అద్భుతంగా నడుస్తుందండి. ప్రారంభంలో ఉండేటటువంటి ధ్యాన శ్లోకం చూస్తేనండి, ఈ ధ్యాన శ్లోకం లేకుండా ఎందుకు పంచతంత్ర కథలు పుస్తకాలు వస్తూ ఉన్నాయి? ధ్యాన శ్లోకం రావాలి కదా. హిందూ దేవతల్ని ధ్యానించి ఆయన రాశాడు కాబట్టి ఒకవేళ హిందూ దేవీ దేవతల ధ్యానాలు వాళ్ళ పుస్తకాల్లో ఉంటే కనుక ఇతర మతాల వాళ్ళు కొనుక్కోరు అని చెప్పేసి భయంతో రాయడం మానేస్తూ ఉన్నారా? ఆలోచించాలి ఒకసారి. కానీ కథల లోపల మాత్రం పరమశివుడి గురించి, విష్ణువు గురించి, వాళ్ళందరి గురించి ఉంటుంది కదండి. పంచతంత్ర కథలు అనంటేనే హిందుత్వాన్ని ఆత్మగా కలిగినటువంటి కథలు. అలాంటప్పుడు ధ్యాన శ్లోకాన్ని తీసేస్తే మాత్రం ఎలాగండి? ఇలాగా ఎన్నని తీసుకుని వెళ్ళిపోతారు. కథలో పరమశివుడు అని ఉన్న చోట ఏం చేస్తారు? వేరే మతానికి సంబంధించినటువంటి దేవుడి పేరు అక్కడ రాయగలుగుతారా? లేకపోతే పరమాత్మ దేవుడు అని చెప్పేసి రాసేస్తారా? అలా చేయకూడదండి. కథ యొక్క ఆత్మ ఏమిటో ఆ ఆత్మను అలాగే ఉంచాలి. మొదట్లోనే ఆయన అద్భుతమైనటువంటి ధ్యాన శ్లోకం చేస్తాడండి విష్ణు శర్మ గారు. బ్రహ్మారుద్ర కుమారో హరి వరుణ యమాహ వన్హిరింద్ర కుబేర చంద్రాదిత్యౌ సరస్వత్ యుదధి యుగనగాః వాయురుర్వీ భుజంగాః సిద్ధానద్యోష్వినౌ శ్రీర్దితిరదితి సుతాః మాతరశ్చండికాద్యాః వేదాస్తీర్థాని యజ్ఞాః గణ వసు మునయః పాంతు నిత్యం గ్రహాశ్చ. అందరూ దేవీ దేవతలను కూడా ఆయన ధ్యాన శ్లోకంలో ధ్యానం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఆ తరువాత రెండో ధ్యాన శ్లోకంలో గురువులు మనవే వాచస్పతయే శుక్రాయ పరాశరాయ ససుతాయ చాణక్యాయ చ విదుషే నమోస్తు నజ శాస్త్రకర్తృభ్య. ఆ విధంగా శాస్త్రకర్తలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన నమస్కారం చేస్తాడు. బృహస్పతి, శుక్రాచార్యులు, మనువు గారు, పరాశరుడు, ససుతాయ అంటే వ్యాస మహర్షి, చాణక్యుడు, వీళ్ళందరినీ కూడా ఆయన ప్రార్థిస్తాడు, ఒక్కసారి స్మరించుకుంటాడు. ఆ రకంగా చూసినప్పుడు చాణక్యుడి తరువాతనే పంచతంత్ర కథలు అనేవి ఆవిర్భవించాయని మనకు అర్థమవుతూ ఉన్నది. అలా చూసినా కూడా కనీసం 2000 సంవత్సరాలకు పూర్వమే పంచతంత్ర కథలు అనేవి రచించబడ్డాయి. ఇలా నేను ఎందుకు చెబుతున్నాను
చెబుతున్నానో మీకు తరువాత కూడా తెలుస్తుందండి. జీసస్ పాశ్చాత్య దేశంలో పుట్టడానికంటే ముందే మన దేశంలో అద్భుతమైనటువంటి పంచతంత్ర నీతి కథలు పుట్టాయి అని గర్వించండి దయచేసి. ముందుగా పంచతంత్ర కథలు అనేటటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రూపాల్లో అనువదించబడ్డాయి, ఎన్ని రూపాల్లోకి మార్చబడ్డాయి అని మనం చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 200 రూపాల్లోకి 60 దాకా భాషల్లోకి ఈ యొక్క పంచతంత్ర కథలు తర్జుమా చేయబడ్డాయి అంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. మనందరికీ తెలిసి దాదాపుగా 1200 సంవత్సరాలకు పూర్వం భారతదేశంలోనే రచించబడినటువంటి హితోపదేశం అనేటటువంటి నీతి గ్రంథం కూడా పంచతంత్రం ఆధారంగానే, ఇంకా చెప్పాలి అంటే 75% పంచతంత్రంలో ఉన్నటువంటి నీతులే హితోపదేశంలో కూడా ఉంటాయి. ఆ విధంగా భారతదేశంలోనే మళ్ళీ ఈ యొక్క పంచతంత్రం అనేది పునః రచించబడింది. ఇక విదేశీ భాషలు చూస్తే కనుక దాదాపుగా 1500 సంవత్సరాలకు పూర్వం పహ్లావీ భాషలోకి ఈ యొక్క పంచతంత్ర కథలు అనువదించబడ్డాయండి, పర్షియాకి చెందినటువంటి పహ్లావీ భాషలోకి. ఆ తరువాత 200 సంవత్సరాలకి అరబిక్ భాషలోకి ఖలీలాలా దిమ్నా అనేటటువంటి పేరుతో ఈ యొక్క పంచతంత్ర కథలు అనువదించబడ్డాయి. ఆయా భాషల్లోకి అనువదించినప్పుడు ఆయా స్థానిక పేర్లు, స్థానిక పరిస్థితులు వాళ్ళు అక్కడ ఉపయోగించుకున్నారు, కానీ మూలం మాత్రం ఇదే. ఆ తరువాత పర్షియన్ భాషలోకి అన్వార్ ఈ సుహాయిలి అనే పేరుతోను, యూరప్ లోకి ద ఫేబుల్స్ ఆఫ్ బిద్పాయ్ పేరుతోను, జర్మన్ లోకి 14వ శతాబ్దంలోను ఈ యొక్క పుస్తకం అనువదించబడింది. 15వ శతాబ్దంలో మనం చూసుకుంటే ఆంగ్ల భాషలోకి ద మోరల్ ఫిలాసఫీ ఆఫ్ డోనీ అనేటటువంటి పేరుతో ఈ పుస్తకం అనువదించబడింది. ఇండోనేషియా, లావోస్, థాయిలాండ్ దేశాలకు కూడా వివిధ పేర్లతో వివిధ రూపాల్లో పంచతంత్ర కథలు విస్తరించబడ్డాయి, అక్కడ వ్యాపించాయి అని చెప్పేసి కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ముందుగా పుస్తక రూపంలో ప్రపంచం అంతా కూడా పాకేశాయండి ఈ యొక్క పంచతంత్ర కథలు. ఈ పంచతంత్ర కథల్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక లక్షణం ఉందండి. ఈ లక్షణాన్ని తరువాతి కాలంలో వచ్చినటువంటి సినిమా డైరెక్టర్లు పట్టుకున్నారు. ఎవరు అనంటే కనుక ద లయన్ కింగ్ అనేటటువంటి సినిమా మనం చూసామనుకోండి, ఆ సినిమాలో ఏముంటుందండి, జంతువులు, జంతువుల ఆధారంగా రాజకీయాలు, గొడవలు, మిత్ర భేదాలు, మిత్ర లాభాలు, ఇవన్నీ కూడా మీకు ద లయన్ కింగ్ అనేటటువంటి పాత సినిమాలోనూ కొత్త సినిమాలోనూ కూడా కనిపిస్తాయండి. జంతువుల్ని కేంద్రంగా చేసుకుని నీతి చెప్పడం, జంతువుల్ని కేంద్రంగా చేసుకుని కథ చెప్పడం, ఇదంతా కూడా పంచతంత్ర కథల నుండే ప్రపంచం అంతా పాకింది. పంచతంత్రం కథలకు ముందు ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఇంకా మనం చూసుకుంటే కనుక ద లయన్ కింగ్ లో సింహాన్ని ఉపయోగించుకోవడం కావచ్చు, మొత్తం అక్కడ ఉండే రాజకీయాలంతా కూడా దాదాపుగా మనకు పంచతంత్ర కథల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత ద జంగిల్ బుక్ అనేటటువంటి సినిమా చూసిన, కుంగ్ఫూ పాండా అనేటటువంటి సినిమా చూసిన, జూటోపియా వంటి అనేక సినిమాలు మనం ఏమి చూసినప్పటికీ కూడా ఆయా సినిమాల్లో పంచతంత్ర కథల యొక్క ప్రభావం చాలా గట్టిగా ఉంటుందండి. పంచతంత్రము, పంచతంత్ర కథలు లేకపోతే కనుక ఈ సినిమాలు ఏవీ లేవు. దురదృష్టం ఏమిటంటే మన వేద పురాణ ఇతిహాసాలన్నీ కూడా పుక్కిటి పురాణాలు, బూటకపు కథలు అని చెప్పేసి మన భారతీయులు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు చదవకుండా చేసి, అదే సమయంలో ఈ యొక్క వేద పురాణ ఇతిహాసాలు, నీతి శాస్త్రాల నుండి అద్భుతమైనటువంటి సారాన్ని తీసుకుంటూ కథలు అల్లుకుంటూ హాలీవుడ్ సినిమాలు కూడా తీస్తూ వాళ్ళంతా బాగా సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారండి, బూటకం నాటకం అని చెప్పేసి ఎవ్వరూ ఈ యొక్క పుస్తకాల జోలికి వెళ్లకుండా దూరంగా విసిరేస్తూ వచ్చారు. కావున ఇప్పటికైనా కూడా భారతదేశం గర్వించదగ్గ ఒక అద్భుతమైనటువంటి రచన అయినటువంటి పంచతంత్ర కథలను దూరం చేసుకోకండి. ఇప్పటికైనా ప్రతి ఇంటిలోనూ కూడా పంచతంత్ర కథలు వినబడాలి. మన ఛానల్లో కూడా భగవంతుడి అనుగ్రహంతో త్వరలో పంచతంత్ర కథలు చెప్పాలి అని చెప్పేసి నేను కూడా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనం చెప్పాలి అని అంటే భారతదేశంలో ఏ విజ్ఞానం ఉందో అదే ప్రపంచం అంతా వ్యాపించింది. భారతదేశంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. పంచతంత్ర కథలను మించినటువంటి కథలు ఇప్పటికీ కూడా నాకు తెలిసి రాలేదండి. సాధారణంగా ఇష్టానుసారం కథలు ఎవరైనా రాసేయచ్చు, కాకపోతే కథలో ఒక నీతి, ఒక సందేశం, ఒక గుణపాఠం, ఒక ధర్మం, ఒక శాస్త్రం, ఇన్ని కలగలిసి చిన్నపిల్లలు ఇష్టపడే విధంగా జంతువుల్ని ఉపయోగించుకుని ఒక కథ చెప్పడము అని అంటే ఎంత గొప్ప విషయం అండి. అలాంటి అద్భుతాన్ని చేసి చూపించాడు ఆయన విష్ణు శర్మ. 6 నెలలు తిరగకుండానే ఆయన పిల్లల్ని గొప్ప నీతిమంతుల్ని, బుద్ధిమంతుల్ని చేసి మళ్ళీ మహారాజు గారికి అప్పగించాడండి. ఆ విధంగా పంచతంత్ర కథలు లోకానికి అందించబడ్డాయి, నేటికి కూడా ఆదరించబడుతూ వస్తూ ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. స్వస్తి.